ఇంతలోపల కొందరు రాజకీయ నాయకులు దూరారు దీంట్లోకి. పార్సారథికి మంచి పేరు వచ్చేస్తుందేమో, ఇవన్నీ నిజంగా ఆయన అడిగినట్టుగా వస్తే, ఆయనకి పేరు వస్తే ప్రజల గుండెల్లో మిగిలిపోతాడేమో. ప్రజాభిప్రాయ సేకరణ కూడా చాలా స్పష్టంగా చెప్పినాను నేను. 4 మండలాలు ఉండాల్సిందే, ఆదోనిని జిల్లా చేయాల్సిందే, చాలా స్పష్టంగా చేశారు. వీడియో తీశారు, వీడియో తీసి పైన ప్రభుత్వానికి పంపించినారు. ఆ రోజు మీకు కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయింది, 4 మండలాలకు సంబంధించి ప్రతిపాదనలు పంపించారని నేను రోజు సబ్ కలెక్టర్ గారిని, ఎంఆర్ఓని, కలెక్టర్ని అడుగుతా ఉన్నాను. ఏమండి, ఏమంతవరకు వచ్చింది ప్రజాభిప్రాయ సేకరణ, మాది పెడతారా లేదా? ఇంతలోపల కొందరు రాజకీయ నాయకులు దూరారు దీంట్లోకి. పార్సారథికి మంచి పేరు వచ్చేస్తుందేమో, ఇవన్నీ నిజంగా ఆయన అడిగినట్టుగా వస్తే, ఆయనకి పేరు వస్తే ప్రజల గుండెల్లో మిగిలిపోతాడేమో. అబ్బాయి అట్లా కుదరదుగా, మా రాజకీయాలు వేరే ఉంటాయి కదా. రాజకీయాలు కుట్రలు పన్నడం మొదలు పెడుతున్నారు. ఒక ఆయన అంటాడు, అబ్బాయి 4 మండలాలు అవసరమే లేదండి, నా ఎక్స్పీరియన్స్ అంతా. ఇంకొక ఆయన అంటాడు, అసలు ప్రజల్లోనే లేదండి, అసలు డిమాండే లేదండి. జిల్లాల గురించి అడుగుతాడు, అబ్బాయి జిల్లా కావాలని ఆదోని ప్రజలు కోరుకోవట్లేదండి. ఇంకో ఆయన అంటాడు, ఏదో రకంగా ప్రజల ఆలోచనల్ని పక్కదావు పట్టించి వీళ్ళ దగ్గరే కాదనిపించి, వీలైతే ఈ గ్రామాల మధ్యనో ఈ నియోజకవర్గ నాయకుల మధ్యలో గొడవలు పెట్టి ఏమీ లేకుండా చేస్తే రాజకీయం అయిపోద్ది కదా అని కొంతమంది బయలుదేరినారు.